ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రము, గురువారము పుష్యమి నక్షత్రము కలిసొచ్చిన సందర్భాన్ని గురు పుష్య యోగంగా భావిస్తారు. గురు పుష్య యోగం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ శుద్ధ చవితి రాత్రి 12 గంటల 9 నిమిషాల వరకు, నక్షత్రం పుష్యమి సాయంత్రం 4 గంటల 43 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు గురువారము పుష్యమి నక్షత్రము, ఇది గురుపుష్య యోగంగా భావిస్తూ ఉంటాం. ఈరోజు ఎటువంటి పనులు తలబెట్టినా అవన్నీ కూడా చక్కగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇక వీటన్నిటితో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నా, ఆర్థికపరమైన విషయాలలో మీకు ఏమైనా ప్రతికూలతలు ఉన్నా, లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, ప్రత్యేకించి ఈరోజు శని భగవానుణ్ణి ఆరాధన చేయటం లేదా దక్షిణామూర్తిని ఆరాధన చేయటం వలన ఈ సమస్యలు తొలగిపోతాయి. అలాగే మీకు అనుకూలమైన స్థితిగతులు కూడా కలుగుతాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు వ్యాపారస్తులకి అధిక శ్రమ అయితే గోచరిస్తోంది, కానీ మీకు ఆర్థికంగా అనుకూలత అయితే కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి శ్రమతో పాటు ఉద్యోగాల్లో హఠాత్తుగా మార్పులు చేర్పులు అనేవి కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అలాగే మీరు కోరిన విధంగా మీ ఉద్యోగం కానీ, లేకపోతే మీరు ఆశిస్తున్నట్టుగా మీకు ప్రమోషన్లు అవి రాలేదన్న నిరాశ కూడా మీలో గోచరిస్తూ ఉంటుంది. భూగృహ సంబంధంగా మీరు గనక ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించి కూడా మీ కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా మీకు ఇబ్బందులు కలగటం లేదా వ్యతిరేక భావన అనేది కూడా గోచరిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం వృత్తిరీత్యా వ్యాపార రీత్యా వీరికి అనుకూలత గోచరిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి మాత్రం గురవుతూ ఉంటారు. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే మనోనిబ్రం కోల్పోకుండా పనులన్నీ పూర్తి చేయాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. అలాగే ఆశించిన ఫలితాలు లభించే అవకాశం కూడా వీరికి కనపడుతూ ఉంటుంది. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. కుటుంబ సమస్యలు మాత్రం అనేకం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పుణ్యకార్యాలు చేసే అవకాశం కూడా వీరికి కనపడుతుంది. స్నేహితులని బంధువులని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఉద్యోగ రీత్యా హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీరికి ఉద్యోగాలు కోల్పోవటం కానీ లేదా వీరు చేస్తున్న ఉద్యోగంలోనే మార్పులు అనేవి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే వివాహం చేసుకున్న వారికి వారి వైవాహిక జీవితంలో ఇబ్బందులు అనేవి కూడా కనపడుతూ ఉంటాయి. నూతన భాగస్వామ్యం గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. దీని గురించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ప్రయత్నించాలి. మిథున రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు అనేవి వీరికి కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు వీరికి గోచరిస్తూ ఉంటాయి.
ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం, స్వామివారి అష్టోత్తరం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. సంతానము వారి అభివృద్ధి గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ట్రేడింగు, స్పెక్యులేషన్స్ వీటిపైన కూడా శ్రద్ధాశక్తుల్ని చూపిస్తూ ఉంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రులని సేవించుకోవటము, అలాగే గురువులని దర్శించుకునే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన ఆశ్లేష నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ మీకు తగువులు కలిగే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. సంతానానికి అనుకూలంగా ఉంది. పెడుతున్న పెట్టుబడులలో లాభం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, దూర ప్రయాణాల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది. ఆర్థిక ప్రయోజనాల కోసం ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. భూగృహ సంబంధ విషయాలలో కూడా ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారికి మాత్రం కోపావేశాలు అధికంగా ఉంటాయి. ప్రతి ఒక్కరితోటి కూడా విభేదాలు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆశిస్తున్న ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, అష్టోత్తరం చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి వీరి యొక్క ఉద్యోగము, దీంతో పాటు మీ యొక్క స్వవిషయాలు వీటిపైన మీరు ఎక్కువగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గోప్యత పాటించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ప్రతి విషయంలోనూ కూడా తగువులు పడే అవకాశం గోచరిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి శ్రమాధికంగా ఉంటుంది. ప్రయాణాలుంటాయి. ఆశిస్తున్న ఫలితాలు లభించేందుకు ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది. కన్యారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆర్థికంగా అనుకూలత, దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు చేర్పులు, కుటుంబ సభ్యులతోటి కలహాలు కలిగే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తిని ఆరాధన చేయటం, స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారిని పూజించటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేయాలనే ఆసక్తి మీలో అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు అనుకూలత, సానుకూలత అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా కలుగుతున్న ప్రతికూలత తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా మీకు కనపడుతూ ఉంటాయి. గురువుల దర్శనం చేసుకుంటారు. ఆశ్రమాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రులతోటి, స్నేహితులతోటి, బంధువులతోటి, సోదర సోదరీమణులతోటి సమయం గడిపే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన స్వాతి నక్షత్రం వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అయితే గోచరిస్తున్నాయి. మీకు ప్రతికూలంగా ఉన్న విషయాలను అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ప్రతికూలత తొలగిపోతుంది. ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి ఆరాధన చేయటం, స్వామివారిని దర్శించుకోవటం, అష్టోత్తరం చదవటం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి అనుకూలమైన స్థితిగతుల గురించి ఎక్కువగా వీరు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ప్రతికూలత అనేది వీరికి అధిక శాతం గోచరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా భార్యాభర్తల మధ్యన దూరం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటితో పాటు ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వీరు మాత్రం మార్పుల గురించి ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు. స్థిరాస్తులపైన ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పాత బకాయిలు, రుణాలు, ఈఎంఐలు ఇవి తీర్చేందుకు ఎక్కువగా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మీ యొక్క తల్లిదండ్రులకి మీరు ఏదో ఒక రకమైన సహాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఈరోజు మార్పులు అయితే గోచరించడం లేదు. అయితే ఆర్థిక పరమైన విషయాల గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో మీకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కనుక వాటిపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఏ పనులైతే మీరు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రయత్నిస్తుంటారో వాటిల్లో మీకు ఆలస్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి దైవారాధన వైపు ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. దాన ధర్మాలు చేయడానికి ఎక్కువగా మీ ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. అయితే మీ స్థిరాస్తుల గురించి మీ యొక్క సోదర సోదరీమణులతోటి ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు విద్యా గణపతిని ఆరాధన చేయటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో సానుకూలమైన మార్పుల గురించి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్పెక్యులేషన్స్, ట్రేడింగ్ చేస్తున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. దీర్ఘకాలిక పెట్టుబడులలో పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు మాత్రం ఆరోగ్య సంబంధంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ట్రేడింగ్, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులలో ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. ప్రతి విషయంలోనూ కూడా జాప్యం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమకి గురవుతూ ఉంటారు. మకర రాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారి పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వీరికి మాత్రం అనుకూలత అనేది ఉన్నా ఖర్చులు కూడా అదే విధంగా గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తుల పరిచయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వీటన్నిటితో పాటు మీ స్థిరాస్తి విషయాలలో కూడా అజాగ్రత్తగా ఉండటం వలన అవి కోల్పోయే అవకాశాలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన ధనిష్ఠ నక్షత్రం వారికి ఉద్యోగ రీత్యా మార్పులు ఉండటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం, మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించటం, అలాగే ఆశిస్తున్న ఫలితాల కోసం ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడిని స్మరించుకోవటము, స్వామివారి దర్శనము మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా వీరికి శ్రమ అనేది గోచరిస్తోంది. ఉద్యోగస్తులకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉంటారు. సోదర సోదరీమణులతోటి ఆస్తికి సంబంధించిన తగువులు ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు గోచరించడం లేదు. ఇక వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది.
భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా సానుకూలమైన మార్పులు చేర్పులు, దీంతో పాటు ఆర్థిక పురోగతి, సంతానానికి అనుకూలత, ఆ స్థిరాస్తి విషయాలలో ప్రతికూలత తొలగిపోవటము, కోర్టు విషయాలలో కూడా సానుకూలమైన మార్పులు మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి 12 నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి 12 రాసుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం 12 రాసుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు గురుపుష్య యోగం ఉంటుంది. గురుపుష్య యోగం సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. క్రొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి గురుపుష్య యోగం చాలా మంచి యోగంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే నూతన ఆస్తులు కొనుగోలు చేయడానికి కూడా ఈ యోగం విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, కొత్త నిర్మాణాలు ప్రారంభించడానికి గురుపుష్య యోగం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే కొత్త ఉద్యోగాల కోసం దరఖాస్తులు పెట్టుకోవటానికి కూడా గురుపుష్య యోగం అనుకూలిస్తుంది. నూతన ఒప్పందాలు చేసుకోవటానికి ఇది చాలా మంచి యోగము. అలాగే ప్రధానంగా గురుపుష్య యోగం ఉంది కాబట్టి బంగారం కొనుక్కోవటం ద్వారా మళ్ళీ బంగారం కొనుక్కునే యోగాన్ని కూడా సిద్ధింపజేసుకోవచ్చు. గురుపుష్య యోగం సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అమ్మా, లోకములందరి చేత నమస్కరింపబడతాయి నీ పాదాలు. నువ్వు అలా నడిచి వెడుతుంటే రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్ర మండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మా కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో, మురుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. అటువంటి పాదములకు చక్రవర్తులు నమస్కారం చేస్తారు, దేవతా సార్వభౌములు నమస్కారం చేస్తారు, దేవతలు నమస్కరిస్తారు. కానీ ఇవాళ నాన్నగారండి అని హిమవంతుడికి నమస్కారం చేసింది, అమ్మా అని మేనకకి నమస్కారం చేసింది, తపస్సుకు వెళ్ళకమ్మా అని ఉమా అని అనిపించుకుంది. రానా అని హిమవంతుడు ఎత్తుకొని తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ప్రేమార చుబుకాన్ని గడ్డాన్ని పుణికాడు. లోకానికంతటికీ అన్నం పెట్టే తల్లికి నేను అన్నం పెడుతున్నానన్నాడు. ఆవిడ అన్నం తినకపోతే ఆయన బెంగెట్టుకున్నాడు. ఆ పిల్ల తపస్సు చేసింది, అపర్ణ ఆకులు కూడా తినడం మానేసింది. అసలు తపస్సుకి వెళ్ళొద్దు ఉమా అంది మేనకాదేవి. ఎందుకు తపస్సుకి వెళ్ళొద్దమ్మా అంటే, అమ్మా తపస్సుకి వెడితే నియమాలుంటాయి బంగారు తల్లి, కడుపు నిండా తినడానికి ఉండదమ్మా, వద్దమ్మా అంది. ఆవిడ తింటుందా, ఇతరులకు పెడుతుందా అన్నపూర్ణగా? ఆవిడ తినదు, అందరికీ పెడుతుంది. అందరికీ పెట్టే తల్లి ఆ ఇంట ఆడపిల్లగా వచ్చింది. ఆ ఇంట ఆడపిల్లగా వస్తే తెలియదా? పార్వతీదేవి అనుగ్రహించిన నాడు హిమవంతుడే అన్నాడు, నరదేవాసుర పూజితంగ్రియుగళా నారాయణీ శంకరి అని అమ్మని పిలిచి నమస్కారాలు చేశాడు. కానీ కూతురు అన్న ప్రేమ పొంగిపోయిన నాడు మరిచిపోయాడు. అంతే భగవంతత్వాన్ని మరిచిపోయి నా కూతురు అన్నాడు, మా అమ్మాయి అన్నాడు. సమస్త లోకములను శాసించేటటువంటి తల్లి కూతురుగా వచ్చింది. వచ్చినందుకు ఏమయ్యాడు హిమవంతుడు? పరమశివుడు కదిలి వచ్చాడు. కన్యాదాత గారింటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలిగా, కైలాసాన్ని వదిలి హిమవంతుడి ఇంటికి వచ్చాడు. ఆయన వస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతాగణాలు వచ్చాయి, సమస్తము బయలుదేరి వచ్చేసింది. ఇంతమంది వచ్చారు. పరమశివుడి కాళ్ళు కడిగాడు, కడిగి కన్యాదానం చేశాడు. మామూలుగా పిల్లని కన్యాదానం చేస్తేనే మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం. ఇక సాక్షాత్ పరమశివుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పాదోదకాన్ని లోపలకు పుచ్చుకుని తల మీద దల్లుకుని కన్యాదానం చేసినటువంటి హిమవంతుడు ఏమైపోతాడు?
జన్మ లేకుండా పోతాడు. హిమాలయాలు లేకుండా పోతే తపస్సు చేసుకునే వాళ్ళకి ఆవాస భూములు ఉండవని త్రికరణ శుద్ధి లేకుండా చేశారు. చేసి ఆయన కనపడకూడని రీతిలో ముందు కనపడితే శివపురాణంలో అయ్య బాబోయ్ శివుడు ఇంత అందంగా ఉన్నాడు కానీ ఎప్పుడైనా దిగంబరుడుగా కనపడతాడేమో అని మనసులో శంకతో కన్యాదానం చేయడం వల్ల అలా ఉండిపోయాడు హిమవంతుడు. పరమశివుడు అంతటి వాడి కాళ్ళు కడిగాడా లేదా? ఇంతమందిని పిలిచి అన్నం పెట్టాడా లేదా? పార్వతీదేవిని కన్యాదానం చేశాడన్న కీర్తి వహించాడా లేదా? ఇప్పటికీ ఎక్కడైనా పార్వతీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఎవరిని తలుచుకుంటాం? ప్రవర చెప్పేటప్పుడు హిమవత్ శర్మ పుత్రీం, హిమవత్ శర్మ గారి యొక్క పుత్రిక అని చెప్తున్నావా లేదా? శాశ్వతమైన కీర్తి వచ్చిందా లేదా? ఆ తర్వాత హిమవంతుడికి ఎంతమంది సంతానమైనా కలిగి ఉండవచ్చు కాక. కొడుకుల వలన కీర్తి వచ్చిందా? ఆడపిల్ల పుట్టినా ఈవిడ వల్ల కీర్తి వచ్చిందా? అంటే అసౌనాసా వంశ స్తుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ హిమవంతుని యొక్క వంశానికంతటికీ కూడా ఆవిడ కీర్తి పతాకమై నిలబడింది. ఆ తల్లి హిమవంతునికి కూతురై పుట్టింది. కాబట్టి అమ్మా అన్నం పెట్టే తల్లివి, అన్నం తినమ్మా అని కూడా బతిమాలించుకోగలవు. నీ కారుణ్యానికి హద్దు ఎక్కడుందమ్మా?